వెల్కమ్. ఆర్టికల్ 370 ఈ మధ్య చాలా వినిపిస్తున్న పేరు. ఆర్టికల్ 370 మీనింగ్, కాంట్రోవర్సీ, రివోక్ గురించి ఈ వీడియోలో బ్రీఫ్‌గా చూద్దాం. ఆర్టికల్ 370 మనకు భారత రాజ్యాంగంలోని 21వ భాగంలో ఈ యొక్క ఆర్టికల్ 370 గురించి ప్రస్తావన ఉంది. అండ్ ఇది మనకు జమ్మూ అండ్ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి లభించే విధంగా ఇది హెల్ప్ చేస్తుందనమాట. సో, వాళ్ళకి సంబంధించిన అధికారాలు, రాజ్యాంగం, వాళ్ళ ఫ్లాగ్ అవన్నీ కూడా సెపరేట్‌గా ఉంటాయన్నమాట. అండ్ అయితే 4 విషయాలు మనకు రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు మరియు ఈ యొక్క కమ్యూనికేషన్. ఈ 4 విషయాల్లో మాత్రము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా చట్టం చేయాలంటే వాళ్ళంతకు వాళ్ళే చేయొచ్చు. ఇక ఈ 4 కాకుండా ఇంకా ఏ విషయంలో చట్టం చేయాలన్నా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్‌తో సంప్రదించే చేయాలి. సో, అది ఇక్కడ ముఖ్యమైన విషయం. తర్వాత కాంట్రోవర్సీస్ చాలా ఎక్కువైపోయాయి. సో, మనకిక్కడేంటంటే క్రయ విక్రయాలన్నది ఇక్కడ పూర్తిగా ఉండవనమాట. ఆర్టికల్ 370 ఉన్నంత కాలం. సో, దీంతో మల్టీనేషనల్ కంపెనీస్ ఏవి కూడా ఇందులోకి అడుగు పెట్టడానికి ఇష్టపడలేదు. అండ్ నంబర్ 2 ఇక్కడ ఉగ్రవాదుల సమస్య విపరీతంగా ఉండడంతో ఏ ఒక్కరు కూడా సాహసం చేయలేదు. సో, అది ఈ 2 బిగ్గెస్ట్ కాంట్రోవర్సీస్. సో, దీంతో ఆర్టికల్ 370ని పూర్తిగా లేకుండా చేయాలి అనే ప్రతిపాదన ఎక్కువైపోయింది. సో, దీంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు భారత రాజ్యసభలో ఆగస్ట్ 5, 2019 రాజ్యసభలో ఉదయం 11 గంటలకు, తర్వాత లోక్‌సభలో 12 గంటలకు కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఈ యొక్క ఆర్టికల్ 370ని రద్దు చేశారు.